క్రీస్తు నియమము అనగా ఏమిటంటే, క్రీస్తు మనసును కలిగి క్రీస్తు వాళ్ళందరికీ మంచిని చేయడమే క్రీస్తు నియమము అని అంటారు. ఆ నియమాలు ఏమేమిటంటే, దైవక్రమాన్ని తప్పి ఆపదలలో చిక్కుకున్న వారిని తిరిగి మంచి మార్గములోనికి నడిపించడము, ఒకని భారములు ఒకరు భరించడము, మనలను మనం మోసం చేసుకోకుండా జాగ్రత్తగా జీవించడము, మనం చేసే పనిని పరీక్షించుకోవడము, మన బరువును మనమే భరించుకోవడము, సత్యమైన ఉపదేశమును బోధించే వారికి మంచి పదార్థములలో భాగమివ్వడము, మంచిని విత్తడము, ఇతరులకు మేలు చేసే విషయంలో విసుక్కోకుండా మేలును చేయడము, విశ్వాస గృహమునకు చేరిన వారికి మంచిని చేయడము, క్రీస్తు కలిగిన మనస్సుతో అందరికీ మంచిని చేయడము. క్రీస్తు నియమించిన ఈ నియమాలను పూర్తిగా నెరవేర్చిన వారికి తగిన సమయమున తాను ఏర్పరిచిన బహుమానమును తానే స్వయంగా వారికి ధరింపచేస్తాడు. కనుక క్రీస్తు ద్వారా బహుమానమును పొందాలంటే క్రీస్తు నియమమును పూర్తిగా చేసిన వారు తగిన బహుమానమును ఆయన ద్వారా పొందుతారు. ప్రార్థన. తండ్రి, నీవు నియమించిన నియమమును మేము పూర్తిగా నెరవేర్చుటకు కావలసిన కృప నియమని నీ నామం పేరటై మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.